వస్తున్నప్పుడు మనము ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె మనము సిద్ధపడి ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండకపోతే ఈ లోకంలో బహుశ్రమలు రాబోతున్నాయి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆ ఎత్తబడే సంఘంతో పాటు మనల్ని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. అది ఇప్పుడు ఈ లోకంలో మానవుడికి వచ్చినటువంటి సమస్య ఏంటి? సమస్య లేదు కదా, ఉచితంగా ఇస్తున్నాడు రక్షణ. ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకో డబ్బులు వస్తాయి, పని చేస్తే ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, కానీ రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు కదా. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని, మీ పాపాలు మీరు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నమ్మి బాప్తిసం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఎంత సులువు కదా. ప్రభు ఏమన్నా దాని ఫీజు తీసుకుంటున్నాడా? ఏమి తీసుకో